ఓకే. అంటే మీ 15 సంవత్సరాల అనుభవంలో హైయెస్ట్ ఎంత అమ్ముండొచ్చు ఒక 25 కిలోల బాక్స్? 25 కిలోల బాక్స్ హైయెస్ట్ వచ్చి ఒక 5,000 అమ్మిందండి. 5,000 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. లోయెస్ట్ అమ్మిన అదే 25 లోయెస్ట్ అంటే అదే ఒక 20 రూపాయలు అమ్మిన రోజు ఉంది. అదే 25 కిలో బాక్స్ 20 రూపాయలకు అమ్మిన రోజు కూడా. టమాటాకు ఎక్కువ వాటర్ ఇచ్చినామంటే అది ఎక్కువ చనిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది 30 రోజుల లోపల. 30 రోజుల లోపు. బయట రాష్ట్రాలలో కానీ బయట ఊర్లలో కానీ ఎక్కడ టమాటా పండనే టైంలో మదనపల్లిలో కొంచెం క్లైమేట్ అనేది బాగా అనుకూలిస్తుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి రామిరెడ్డి గారి పల్లి గ్రామము, మదనపల్లి మండల కేంద్రము, మదనపల్లి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి టమాటో పంట. టమాటో పంట అనగానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వినబడే ప్రాంతం ఏంటంటే మదనపల్లి. ఇక్కడ సంవత్సరం పొడవునా ఒక్క నెల గ్యాప్ లేకుండా ఈ టమాటాని రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇక్కడ సాగు చేసే టమాటాకు కూడా దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ సాగు అయిన టమాటా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తానికి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మదనపల్లి టమాటాకి. అదేవిధంగా అసలు రైతు స్థాయిలో అసలు సంవత్సరం పొడవునా సాగు చేసిన టమాటాకి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపడతారు, ఎంత పెట్టుబడి పెడుతుంటారు, అసలు మార్కెట్ ఎప్పుడు ఉంటుంది రైతులకి, ఏ నెలలో టమాటా సాగు చేసుకుంటే మంచి డిమాండ్ ఉంటుంది అనేటువంటి విషయాలు మనకి పూర్తిగా వివరించడానికి మంచి అనుభవం రైతుగా చెప్పుకోవచ్చు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి టమాటా సాగు గురించి, మదనపల్లి ప్రాంతాల్లో చేసేటువంటి టమాటా సాగు వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది సొంతం? మా సొంతం వచ్చేసి ఒక 4 ఎకరాలు ఉందండి. ఓకే. ఇంకొక 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాము. ఓకే, మొత్తం 7 ఎకరాలు. 7 ఎకరాల్లో టమాటా పెట్టాము. ఓకే, మీరు ఏ పంటలు సాగు చేసే అనుభవం ఉంటుంది సార్? అంటే టమాటా కాకుండా వేరే ఏమైనా పంటలు చేస్తుంటారా? మేము టమాటా కాకుండా వరి, టమోటా ప్లస్ వచ్చేసి ఇంకా బ్రింజాల్ అంటే వంకాయ, మిర్చి ఇలాంటివి పండిస్తాం. టమాటా మాత్రం ఎక్కువ మోతాదులో వచ్చేసి టమోటా పంటనే తీసుకుంటాము. అది కూడా ఒక మార్చి 15 తారీఖుల నుంచి ఏప్రిల్ ఒక 15-20 తారీఖుల వరకు నాటు వేయడానికి మాకు మంచి అదునైన టైం అది టమాటాకి. ఇప్పుడు మనం వేసిన ఈ టమాటా ఎన్ని ఎకరాల పంట ఇప్పుడు మనం ఉన్నది పొజిషన్? ఇది పొజిషన్ వచ్చి ఒక 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసుకోరు ప్రజెంట్. అంటే టమాటా మీరు సంవత్సరం పొడవునా ఖచ్చితంగా వేస్తూనే ఉంటారు? టమాటాలు ఖచ్చితంగా వేస్తూనే ఉంటాం. 2 ఎకరాలు కానీ, ఎకరా కానీ, 5 ఎకరాలు కానీ వేస్తూనే ఉంటాం. అనువైన ప్రాంతం టైం మాత్రం మీకు అనువైన టైం అంటే ఇప్పుడు మాకు ఈ మార్చ్ అంటే మాకు ఈ ఎండాకాలంలో మదనపల్లిలో వచ్చేసి మాకున్న మంచి అవకాశం ఏమంటే బయట రాష్ట్రాలలో కానీ బయట ఊర్లలో కానీ ఎక్కడ టమోటా పండనే టైంలో మదనపల్లిలో కొంచెం క్లైమేట్ అనేది బాగా అనుకూలిస్తుంది. ఓకే. అంటే చల్లదనం ఉంటుందా? చల్లదనం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంతవరకు వచ్చేసి ఎప్పుడు ఒక 36-37 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ కాయదు ఇక్కడ. ఓకే, ఎండాకాలంలో కూడా. దాంతో ఇక్కడ టమాటా బిల్డింగ్ రావడానికి కొద్దిగా అవకాశం ఉంది. ఇంకా అదే బయట రాష్ట్రాలతో అక్కడ పోలిస్తే ఒక 40 డిగ్రీలకు పైగా ఉంటుంది. ఇప్పుడు మా తెలంగాణలో చూసుకుంటే మహబూబ్నగర్, నల్గొండ జిల్లా ప్రాంతాలు దాదాపు 43-45 ఊయిన ప్రాంతాలు కూడా ఉంటాయి. అట్లా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టమాటా ఏమైనా మాత్రం గ్రోతింగ్ లేకుండా మనం ఎట్లా వేసిన మొక్కలు అట్లాగా ఉండడము, చనిపోవడము అట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి దాదాపు ఇది మే మా నెలలో ఉన్నాం. ఈ మేలో మండు టెండర్లో కూడా టమాటా ఏపుగా పెరిగింది. అవును, ఇంత గ్రోత్ ఉంది, చెట్టు నుండి కూడా కాయలు కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే మీరు అన్నట్టుగా లోయెస్ట్ వాతావరణము ఈ మదనపల్లికి కొద్దిగా కర్ణాటక అంటే బెంగళూరు కర్ణాటక దగ్గర ఉన్నందువల్ల ఇక్కడ వాతావరణం అనేది బాగా చల్లగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు టమాటా సాగు చేస్తారు కదా సార్ మీరు, అంటే ఒక ఎకరాకి సాగు చేసి ఎంత నారు పడుతుంటది టమాటాకి? ఎకరాకు వచ్చేసి ఒక 8,000 నుంచి 10,000 లోపల మొక్కలు పెడతామండి. మీరైతే మేము 8,000 నుంచి 10,000 మొక్కలు పెడతాం. ఎట్లా మీరు హైబ్రిడ్స్ పెడుతుంటారా టమాటా, లేకపోతే నాటు వెరైటీస్? ఈ హైబ్రిడ్స్ లోనే నాటి వెరైటీలు ఉన్నాయి. ఓకే, అవి పెడుతుంటారు అన్నట్టు. ఇప్పుడు మరి పెట్టిరు కదా, ఎట్లా టమాటా ఫస్ట్ మనం సాగు చేసుకోవడానికి భూమిని ఏ విధంగా తయారు చేసుకుంటారు మీరు ఇక్కడ? ఫస్ట్ భూమిని తాగు చేయడానికి ఫస్ట్ భూమి బాగా గుల్ల చేస్తాం, అంటే దున్నడం చేస్తాము. దాంట్లోకి ఈ ఆవు పేడ ఎరువు వచ్చేసి ఎకరాకి ఒక 5 నుంచి 6 లోళ్ళు ట్రాక్టర్ లోళ్ళు తీసుకుంటాము. ఇంకా అది చల్లేసి బాగా మళ్ళీ గుల్ల చేసి పెడతాం భూమిని. ఇంకా తర్వాత బోదలు వేసుకునే ముందుగా ఫర్టిలైజర్ కొంచెము ఒక ఎకరాకు ఒక 5 నుంచి 6 బ్యాగులు బస్తాయి, ఒక 5 నుంచి 6 బస్తాలు వచ్చి ఫర్టిలైజర్. ఏం వేస్తుంటారు దుక్కి మందులో మామూలుగా ఒక DAP 10-26, 13-0-45, ఇంకా ఈ కేమిక్స్, ఇంకా ఈ గ్రాన్యువల్స్. అది గ్రాన్యువల్స్ వచ్చి ఒక 5 నుంచి 10 కిలోల లోపల
గ్రానుల్స్ గుళికలు గుళికలు 3G 4G కార్బోఫ్యూరాన్ గుళికలు. అవును. అలాంటివి మిక్స్ చేసి చల్లేసి ఇంకా బోదలు వేసుకొని ఈ మల్చింగ్ షీట్ అనేది వేసుకొనేసి డ్రిప్ పరుచుకొని మళ్ళీ డ్రిప్ పరుచుకొని బోదల పైన డ్రిప్పులు పరిచేసి దానిపైన మల్చింగ్ షీట్స్ అనేసి వేసుకొని ఇంకా వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఇంకా నాటుకోవడమే. అట్లా సింగిల్ మొక్క అంటే సింగిల్ మీకు మల్చింగ్ చేస్తారు కదా, ఓన్లీ సింగిల్ జిగ్జాగ్ వేస్తారా? జిగ్జాగ్ చాలా వరకు తక్కువ వేస్తామండి, ఓన్లీ సింగిలే ఎక్కువ వేస్తాం. సింగిల్ మొక్కకి ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ లో వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఒకటి 40 సెంటీమీటర్స్ ఒకటి అనేవి వచ్చినాయి. ఈ వేసవిలో ఎక్కువ మొక్కలు చనిపోతాయి అనే ఉద్దేశంతో ఈ 30 సెంటీమీటర్లకు అనేది మొక్కలు వేస్తారు. కానీ మేమైతే మొక్క చనిపోయినా కూడా పర్వాలేదు, మాకు వీల్డింగ్ గ్రోత్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో 40 సెంటీమీటర్స్కే మొక్క దూరం. అందువల్లనే మాకు 8 నుంచి 10,000 లోపల మొక్కలు పడతాయి. అదే ఈ 30 సెంటీమీటర్స్ అనేది హోల్స్ అనేది మొక్కలు వేసినారంటే 10 నుంచి 12,000 మొక్కలు ఎక్కువ పడతాయి. ఓకే, ఇప్పుడు మీరు పెట్టిన మల్చింగ్ కి కూడా ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? ఇక్కడ మల్చింగ్ కి డ్రిప్ కి మల్చింగ్ డ్రిప్ కి వచ్చేసి ఒక 6 కట్టల మల్చింగ్ పడుతుందండి ఒక ఎకరాకు. అది మల్చింగ్ వచ్చేసి ఈ ఇయర్ ఒక 3,000 రూపాయలు అయింది మల్చింగ్ పేపర్. మల్చింగ్ పేపర్ ఇది డ్రిప్ వచ్చేసి ఒక 3 కట్టలు పడుతుంది, 3 రోల్స్ పడుతుంది. 1000 మీటర్ల రోల్స్ 3 రోల్స్ పడుతుంది. ఎంత ఉంటుంది డ్రిప్ రోల్ కూడా? డ్రిప్ రోల్ వచ్చేసి 1000 మీటర్లు వచ్చేసి ఒక 1500-1600 లోగా ఉంటుంది, అంటే మనం వాడుతున్న క్వాలిటీని బట్టి. అంటే ఎకరాకి నాకు తెలిసి డ్రిప్ మల్చింగ్ వచ్చేసి ఒక 10,000 ఖర్చు అవుతుంది. 10,000 కాదండి, ఇంకా ఎక్కువ అవుతుంది. 6 కట్టలు మల్చింగ్ అంటే 18,000 అదే అవుతుంది. ఓకే, అంటే ఆ రోజు ఒక 20,000 అవుతుంది. ఒక 20,000 అవుతుంది ఎకరాకి డ్రిప్ మల్చింగ్ వచ్చేసి. అవును. ఓకే, మొక్క పెట్టుకుంటారు. అసలు టమాటో పంట ఎన్ని రోజుల పంట? మీకు ఎన్ని రోజులు ఉంటుంది మొత్తం? మీరు మార్చి ఏప్రిల్లో పెట్టుకుంటే మనము మార్చి 15కు అట్లా నాటినామంటే ఇది ఏమంటే కొద్దిగా కొన్ని రోజులు ఎక్కువ టైం మనకు క్రాప్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఏ నెల వరకు కాపిస్తారు మొత్తం? ఒక 8వ నెల 15వ తేదీ వరకు మనకు క్రాప్ ఉంటుంది. అంటే ఆగస్టు వరకు కూడా? ఆగస్టు వరకు ఉంటుంది. ఆగస్టు తర్వాత మళ్ళీ తీసేస్తారు? తీసేస్తాం. ఆగస్టు తీసేసి మళ్ళీ ఇంకో పంట వేస్తారా? వేరే ఏదన్నా మళ్ళీ వరికి ప్రిపేర్ అవుతాం. మళ్ళీ టమాటా వేసిన ప్లేస్ లో టమాటా వేస్తారా? మళ్ళీ టమాటా వేయరు. అంటే ఈ సంవత్సరానికి ఒక్కసారి టమాటా సాగు చేస్తాము ఆ భూమిలో. ఈ భూమిలో మళ్ళీ టమాటా తీసేసి వేరే పంట వేస్తారా? వేరే పంట వేస్తాం. కూరగాయలు వేస్తారా, వరి వేస్తారా? వరి వేస్తాం. మళ్ళీ ఇది టమాటా భూమికి వరి వేస్తే సెట్ అవుతుంది అట్లా? ఖచ్చితంగా అవుతుంది. ఇది మళ్ళీ డిసెంబర్ లో వరి కోతలు అయిపోతాయి మాకు, అంటే అది కార్తీక మాసం అంటాము. డిసెంబర్ లో కోతలు అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ మాకు మార్చి కొద్దికి మళ్ళీ భూమి తయారవుతుంది. టమాటా మీరు పండిస్తారు దాదాపు, అంటే మీరు మార్చి ఏప్రిల్ పెడితే మొత్తం ఒక 6 నెలలు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అవును, 6 నెలల పంట అన్నట్టు టమాటా. ఎట్లా ఎన్ని కటింగ్స్ వస్తారు ఈ 6 నెలల్లో? 6 నెలల్లో మాకు వచ్చేసి ఒక తక్కువ అనుకుంటే ఒక 12 నుంచి 20 కటింగ్ల లోపల, అంటే మన పంటకు దిగుబడి వచ్చేదాన్ని బట్టి ఒక 12 నుంచి 20 లోపల కటింగ్లు వస్తాయి. 12 నుంచి 20 కటింగ్లు. హైయెస్ట్ ఏ కటింగ్ లో మీకు మంచిగా దిగుబడి వస్తుంది? హైయెస్ట్ దిగుబడి అంటే ఒక 4 నుంచి 8వ కటింగ్ వరకు బాగా దిగుబడి ఉంటుంది. ఎకరాకి ఎన్ని బాక్సులు దింపొచ్చు? ఎకరాకు 25 కిలోల బాక్సులు వచ్చి ఒక 600 నుంచి 700 ట్రేలు దిగుబడి వస్తుంది. 600 నుంచి 700 వస్తాయి. ఏది మీరు అన్న 4 నుంచి 8 కట్టింగ్ల మధ్యలో అయితే? ఫస్ట్ లో అయితే ఎన్ని వస్తాయి నార్మల్? ఫస్ట్ అయితే ఏముంటది, ఒక 50 ఉండొచ్చు, లేదంటే ఒక 100 లోపు. ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులకు వస్తుంది నారు పెట్టిన తర్వాత? 65 నుంచి 75 రోజుల లోపల కటింగ్ వస్తుంది. 60 నుంచి 70 రోజుల్లో ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఇంకా అట్లా మనం మొదలు పెట్టుకుంటే 6 నెలల వరకు మనం కాపించుకోవచ్చు. చివరిలో మళ్ళీ కొంచెం తగ్గుతుందా? చివరిలో మళ్ళీ ఒక 3 కటింగ్లు, అంటే మనం ఏది ఒక 16, 17, 18 ఈ కటింగ్లు కొద్దిగా క్వాలిటీ తగ్గడం కానీ, కాయలు దిగుబడి తక్కువ రావడం కానీ అట్లా ఉంటుంది. అప్పుడు ఇంకా రేట్లు ఉన్నాయంటే వాటిని మార్కెటింగ్ బాగా జరుగుతుందంటే కటింగ్ చేయడము, లేదంటే తీసేయడము. అంటే ఓవరాల్ గా అయితే ఎన్ని బాక్సులు తెంపొచ్చు మొత్తం పంట క్లోజ్ అయ్యేంత వరకు మీ ఎక్స్పీరియన్స్? మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఒక టమాటా ఒక ఎకరాలో మంచి దిగుబడి వచ్చిందంటే ఒక 4,000 ట్రేలు తీస్తాం. 4,000 బాక్సులు కూడా తెంపొచ్చు. తెంపిరా? అట్లాంటి అనుభవం ఉందా ఎప్పుడైనా వచ్చిందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దీనికే తీస్తాం. ఈ సంవత్సరం 4,000 బాక్స్ తీసే అవకాశం ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల కిలో పండిస్తారు సార్ టమాటో? నేను టమాటా అనుభవం వచ్చేసి నాకు ఒక 15 సంవత్సరాల నుంచి ఉందండి. 15 సంవత్సరాల నుంచి టమాటా పండిస్తారు. ఓకే, టమాటా మీరు సాగు చేస్తారు, దాదాపు 4,000 బాక్సులు తీసి అనుభవం కూడా అంటారు. టమాటాలో బాగా రైతులకు ఎక్కువ ఈ చీడపీడలు ఎక్కువగా బాగా వస్తుంటాయి. ఈ రోగాలు వచ్చి ముఖం ఒకటేసారిగా మొత్తం చేను మొత్తం ఎండిపోతుంటది. ఎందుకు అలాంటి ఏమేమి వస్తుంటాయి ఇందులో ఎక్కువగా? సార్ ఇప్పుడు మునుపటికైతే ఎర్రనల్లితో బాగా డ్యామేజ్ అవుతా ఉండేది. ఇప్పుడైతే ఈ వాతావరణాల ప్రభావంతో ఈ నూల్ కట్ రోగం అనేది ఒకటైంది. ఆ నూల్ కట్ రోగం అనేది ఒక 30 రోజులు 40 రోజుల టైంలో ఒకసారి అటాక్ అవుతుంది. అంటే చిన్న మొక్కలో నుంచినే అటాక్ అవుతుంది. అప్పుడు దాని తర్వాత వచ్చేసి మళ్ళీ
బూడిద రోగం అనేది ఒకటి ఉంది. బూడిద రోగం. ఇవి రెండు ఎక్కువ టమాటాని డ్యామేజ్ చేయడానికి కారణాలంటే అవే. ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు వీటి నివారణ కోసం మీరు? వీటి నివారణ కోసం ఖచ్చితంగా ఒక 6 నుంచి 7 సార్లు స్ప్రేయింగ్ చేయాల్సి వస్తూ ఉంది మొత్తం మీరు. మొత్తం మీద అంటే చివరి వరకు 6 నుంచి 7 సార్లు స్ప్రేయింగ్ చేస్తారు. స్ప్రేయింగ్ చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి గ్యాప్ స్ప్రేయింగ్ చేస్తారు? అంటే మన పంటలో ఉన్న మొక్క హెల్దీని బట్టి చేయాల్సి వస్తుందండి. సిచ్యువేషన్ బట్టి స్ప్రే చేస్తారు. సిచ్యువేషన్ బట్టి స్ప్రే చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ని రోజులు ఖచ్చితంగా స్ప్రే చేయాలని ఏమి ఉండదు, కానీ మన మొక్క హెల్దీగా ఉందా లేదా అని చూసి దానికి ఎప్పుడు ఏమి డిసీజ్ అటాక్ అయింది అనే దాంతో మనం స్ప్రే చేస్తూ ఉంటాం. ఇట్లా పురుగులు ఏమొస్తుంటాయి ఇందులో మనకి? మీరు అన్న రోగాలతో పాటు పురుగులు వస్తాయి. పురుగులు ఎక్కువ పచ్చ పురుగులు, లద్ది పురుగు, ఈ పురుగులు ఇవి మాత్రమే ఉంటాయి పురుగులు అయితే. ఇంకా దోమలో అయితే నల్లదోమ, తెల్లదోమ, పచ్చదోమ, టిప్స్, ఈ విధంగా ఇవి ఉంటాయి. ఇవన్నీ మార్చి కొడుతుంటారా మందులు? మందు మార్చి కొడుతుంటాం. ఓకే. ఇంత మీరు నార్మల్ గా ఇప్పుడు చెట్టు కూడా మీరు తెంపుతుంటారు కదా, ఒక్కొక్క యావరేజ్ ఒక చెట్టు ఎన్ని కాయల దిగుబడి వస్తుండొచ్చు? ఎన్ని కేజీల కాయ చూడవచ్చు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకవేళ తెంపితే? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసి ఒక 30 కిలోలు కంపల్సరీ, ఒక 25 నుంచి 30 కిలోల చెట్టు. ఒక చెట్టు 20 నుంచి 30 కిలోల చెట్టు దిగుబడి అనేది మనకి లాస్ట్ వరకు వస్తానండి. ఓకే. టమాటా మనకి సైజు కూడా చాలా మందికి ఏంటంటే సైజు రాదు. ఇంతకుముందు మీ టమాటాలు చూస్తే మంచి సైజు వస్తున్నాయి. అంటే సైజు బాగా లావు రావాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? సైజులు మంచి కాయలు బాగా సైజు రావడానికి, మంచి క్వాలిటీగా ఉండి యూనిఫామ్ సైజులో ఉండి ఒక షైనింగ్ రావడానికి మార్కెట్లో ఇప్పుడు ఈ డ్రిప్ ఫర్టిలైజర్ అయితే 13-0-45, 52-34, ఓకే, ఇంకా ఈ 37 ఫర్టిలైజర్స్, KMS అనే ఒకటి, ఓకే, ఇంకా ఈ కాల్షియం న్యూట్రియన్స్, ఓకే, జింకు, ఐరన్, బోరాను, ఇవి డ్రిప్ లో వదులుకుంటారు. డ్రిప్ లోను వదులుతుంటాము. స్ప్రే న్యూట్రియన్స్ కంపల్సరీ స్ప్రే చేస్తాం. ఓకే. న్యూట్రియన్స్ మొక్క పైన స్ప్రే చేస్తే తొందరగా తీసుకుంటుంది. మనం డ్రిప్ లో ఇచ్చినామంటే కొద్దిగా స్లోగా తీసుకుంటాం. ఇట్లా చేస్తే మంచి మీరు అన్నట్టుగా దిగుబడి బాగా వస్తుంది. మంచి కీపింగ్ క్వాలిటీ, సైజు బాగుండేసి, షైనింగ్ బాగుండి మార్కెట్ లో మనకు అమ్ముకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ విషయంలో కూడా మనకి ఎట్లా నీళ్లు ఎక్కువ అవసరం ఉంటుందా టమాటాకి? ఎన్ని రోజులకు ఒకసారి తడపాలి? 30 రోజుల లోపల అయితే వాటర్ చాలా తక్కువ ఇవ్వాలండి టమాటాకు. టమాటాకు ఎక్కువ వాటర్ ఇచ్చినామంటే ఎక్కువ చనిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది 30 రోజుల లోపల. 30 రోజుల లోపు. ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి 30 రోజుల్లో? రోజు ఇవ్వాలండి, కానీ రోజు 10 నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల లోపల ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇవ్వకూడదు. తర్వాత మళ్ళీ 30 రోజుల 30 నుంచి 40 రోజుల స్టేజ్ తర్వాత చెట్టుకు మనకు ఎంత అవసరం అయితే తీసుకుంటా ఉందో అంత పట్టి చూసి ఇవ్వాల్సి ఉంటుంది. అంతే. రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు రోజును ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అప్పుడు రోజుకు ఒక గంట సేపు 2 గంటల సేపు మన మొక్క ఎంత తీసుకుంటా ఉంది నీళ్ళు అనేది మనం గమనించి, మళ్ళీ ఎక్కువ పెడితే ఈ డిసీజ్ అనేది ఎక్కువ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవసరాన్ని బట్టి నీళ్ళు ఇస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు మీరు భూములు కూడా ఇలాంటి భూములు అయితే టమాటా బాగా పండుతుంది. మీరు ఏం రకం భూమి ఇక్కడ? ఇక్కడ మాకున్నది నల్లరేగడి భూములు, ఎర్ర రేగడి భూములు ఉన్నాయి. ఇవి రెండు మంచి అనుకూలమైన భూములే టమాటాకి. ఈ 2 భూములు బాగానే ఉంటుంది. మంచి అనుకూలమైనవి. టమాటా కోస్తున్నారు, ఎట్లా తెంపడం? ఎట్లా ఇంత మనుషులను పెట్టి తెంపిస్తుంటారా మీరు? అవునండి, మనుషులు. ఎప్పుడు ఏ టైంలో తెంపుతుంటారు టమాటా మీరు ఇక్కడ? మార్కెటింగ్ వచ్చేసి మాకు మార్నింగ్ టైం ఉంటుంది. అంటే ఇంకా పొద్దున్నే మాకు ఈ కూలోళ్ళంతా రావడము, ఇప్పుడు టెంపరేచర్ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి పొద్దున్నే ఒక 6 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూలోళ్ళు ఉంటారు. తెంపుతారు అన్నట్టు. ఆ టైంలో తెంపేస్తారు. ఆ టైంలో తింటారు. ఒక మనిషి ఎంత తెంపుతుంటారు మీరు ఇక్కడ టమాటా? ఒక 15 నుంచి బాగా కాయలు బాగా మాయినాయి అంటే ఒక 15 నుంచి 20 ట్రేల లోపల తీస్తుంటారు. ఒక మనిషి 15 నుంచి 20. అంటే మనిషికి ఎట్లా రోజు లెక్కనే కట్టిస్తారా, బాక్స్ లెక్క కట్టిస్తారా? రోజు లెక్కనే. రోజు లెక్క. ఎంత ఇస్తుంటారు ఇక్కడ మీరు టమాటా తెంపినాక? 400 కూలింది ఇప్పుడు. 400. ఒక ఎంత మందిని పెడుతుంటారు టమాటా తెంపడానికి కూడా మీరు ఇక్కడ? టమాటా తెంపడానికి మాక్సిమం ఒక 10 నుంచి 15 మంది లోపల రోజు 10 నుంచి 15 మందిని పెడతారు అన్నట్టు. ఎట్లా టమాటా తెంపిన తర్వాత మార్కెట్ ఎట్లా ఉంది ప్రజెంట్ మార్కెట్ అయితే ఇప్పుడు ఒక మదనపల్లి ఈ సంవత్సరం చిన్న ట్రేలు 15 కిలోల ట్రేలు పెట్టారు. ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక 300 నుంచి 450 రూపాయలు, అంటే మన కాయల క్వాలిటీని బట్టి 300 నుంచి 450 రూపాయల మధ్యలో పోతుంది 15 కిలోల బాక్స్. అది 25 కిలోల బాక్స్ అయితే 25 కిలోల బాక్స్ అయితే ఒక 600 నుంచి ఒక 500 నుంచి 650 లోపుగా. ఓకే. 500 నుంచి 600 రూపాయలు బాక్స్ పుడుతుంది. అంటే రైతుకి మీరు చెప్పండి, టమాటా ఎప్పుడు చూసినా మార్కెట్లో టమాటా రేట్లు తగ్గిపోయినాయి, టమాటా రేట్లు పెరిగినాయి. బంగారం లాగా ఒకసారి అవుతుంది, మళ్ళీ దేనికి పనికిరాని కరెంటు వైర్ లాగా కూడా ఒకసారి అవుతుంది టమాటా. ఏంది అసలు అంటే రైతుకి ఒక మంచి అంటే గిట్టుబాటు రేట్, మీరు పెట్టిన పెట్టుబడులకి గిట్టుబాటు రేట్ అంటే ఎంత తగులుతుంది బెటర్? ఈ 15 కిలోల టమాటా బాక్స్ వచ్చేసి ఒక 200కు పైన ఏమన్నా అమ్మితే రైతుకు
ఎక్కువ లాభాలు లేకుండా కూడా నష్టపోకుండా ఉండే అవకాశం అయితే రేట్ అయితే అది. అంటే కేజీ రైతుకు ఒక 25 రూపాయలు. 25 రూపాయలు. 25 రూపాయలు రైతు కేజీ వచ్చిందంటే మాత్రం గిట్టుబాటు రేట్ అన్నట్టు. గిట్టుబాటు రేట్ అంటే అది ఎక్కువ మిగలకపోయినా కూడాను నష్టపోకుండా ఉండగలుగుతాడు. ఓకే. అంటే మీ 15 సంవత్సరాల అనుభవంలో హైయెస్ట్ ఎంత అమ్ముండొచ్చు ఒక 25 కిలోల బాక్స్? 25 కిలోల బాక్స్ హైయెస్ట్ వచ్చి ఒక 5,000 అమ్మిందండి. 5,000 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. లోయెస్ట్ అమ్మిన అదే 25. లోయెస్ట్ అంటే అదే ఒక 20 రూపాయలు అమ్మిన రోజు ఉంది. అదే 25 కిలో బాక్స్ 20 రూపాయలకి అమ్మిన రోజు అమ్మిరు. అట్లా కూడా అట్లా అమ్మింది. ఇంకా అసలు అమ్మకుండా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మకుండా వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు. అదే 5,000కి అమ్మిరు, రూపాయికి అమ్మిన రోజు కూడా ఉంది. అవును, రైతు స్థాయిలో. ఓకే. ఇప్పుడు మీరు టమాటా సాగు చేస్తారు కదా సార్, ఎంత పెట్టుబడి పెడతారు ఎకరాకి? మొత్తం నారు తీసుకొచ్చి పంట కోసి మార్కెట్లో అమ్మేంతవరకు ఒక ఎకరాకి మనము భూమి గుల్ల చేసిన కాటి నుండి కాయలు కటింగ్ పడే అంతవరకు అంటే మ్యాక్సిమం మనకు ఇప్పుడు ఒక 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల లోపల ఖర్చు వస్తుందండి ఒక ఎకరాకి. 2.5 లక్షల నుంచి 3 లక్షలు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి అవుతుంది. మీరు అన్నట్టుగా ఒకవేళ మీరు అన్నట్టుగా ఒక 25 రూపాయలు యావరేజ్ రేటు అంటే 15 కిలోల బాక్స్ 250 300 వలికింది అనుకోండి, రైతుకు పెట్టుబడులు పోని ఇంత లాభం రావచ్చు? 1 లక్ష 1.5 పెట్టుబడి పోను, 1 లక్ష లాభం రావచ్చు. అంటే మీరు పెట్టిన 2.5 లక్షల పెట్టుబడి పోను ఎంత మిగలొచ్చు? 1.5 లక్ష, 1.5-2 లక్షలు మిగలొచ్చు. అవును. ఈ 6 నెలలు కష్టపడితే మళ్ళీ అది కూడా అదే ఎక్కువ ఎకరాలు వేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఎక్కువ ఎకరాలు వేసుకోవడము, రేట్ ఏమన్నా ఇంకొంచెం ఇంక్లూడ్ అవ్వడము. మీరు అన్నట్టుగా చెప్పలేము, ఒక 2,000-3,000 బాక్స్ 25 కిలో పోతే కూడా మంచి ఆదాయం అన్నట్టు. ఎక్కడ ఉంది మనకి మదనపల్లి? ఎక్కడ ఉంటుంది మార్కెట్? మదనపల్లి మాకు ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు నీరుగుట్టు వారిపల్లి అనేసి అక్కడ మార్కెటింగ్ బాగుంది. అది మన ఏషియాలకే నెంబర్ 1 మార్కెట్ అని చెప్తుంటారు. ఏషియా వేరే దేశాలకు కూడా ఎగుమతి అవుతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఈ ప్రధానంగా నేను గమనించిందంటే టమాటా సాగు చేసే రైతులకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. అవును, కాయ రాకముందే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, కింద పడి డ్రాప్ అవుతుంది. ఎందుకు రీజన్? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు కూడా మనం ఈ టెంపరేచర్నే తీసుకోవాలండి. ఈ టెంపరేచర్ ఎక్కువ అయిన దానివల్ల ఈ మన భూమిలో ఇస్తా ఉంటే నీటి శాతం వల్ల ఇంకా వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువైపోయి ఆ టెంపరేచర్కి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. ఓకే. మరి దాన్ని అధిగమించాలంటే ఏం చేసుకుంటే? న్యూట్రియన్సే వాడుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది అంతే అండి. ఆ టైంలో మీరు ఇంతకుముందు చెప్పిన న్యూట్రియన్స్ వాడుకోవడమే బెటర్. కరెక్ట్ టైంలో న్యూట్రియన్స్ వాడుకుంటే ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఉండదు. ఫ్లవర్ డ్రాపింగ్ తగ్గుతుంది. ఓకే. మీరు ఈ టమాటాల కలుపు కూడా ఎట్లా నివారణ చేస్తారు? కలుపు కూడా సార్, కలుపునైతే మునుపటికైతే మనుషులతో తీపిస్తూ ఉండేటోళ్ళము. ఇప్పుడైతే ఈ లేబర్ సమస్య ఎక్కువైన దానివల్ల ఈ మెటీరియల్స్ వాడుతున్నాము ఇప్పుడు. అంటే మందులు స్ప్రే చేస్తారు. ఎన్ని టైమ్స్ స్ప్రే చేస్తారు కలుపుకు మీరు? కలుపుకు ఒక్కసారే సార్. కలుపుకు 2 సార్లు చేయాల్సిన అంటే ఇట్లా ఏ టైంలో స్ప్రే చేస్తారు కలుపు మందు? దానికి టైమింగ్ అంటూ ఏం లేదు. మనం మొక్కలు వేసిన తర్వాత నేత మొక్కలప్పుడే కొంచెం భూమిలో తేమ శాతాన్ని బట్టి మనం స్ప్రే చేసినామంటే ఒకసారి సరిపోద్ది. ఇంకా మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా అవసరం ఏమి ఉండదండి, ఒకసారి సరిపోద్ది. అప్పుడు ఆ స్ప్రే చేసినప్పుడు ఇంకా సరిపోతుంది. ఓకే. ఇట్లా మీరు వాటిలో కొద్దిగా తొందరగా చనిపోయి మళ్ళీ తొందరగా వచ్చేసి మందులు కొన్ని ఉన్నాయి, కానీ లేట్గా చనిపోయేడుగా మందులు ఉన్నాయి. వాటిని స్ప్రే చేసినామంటే అవి లేట్గా చనిపోతాయి. తర్వాత ఇంకా కొద్ది రోజులు లాంగ్ టైం కూడా మళ్ళీ అవి మొలకెత్తకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు పెట్టిన టమాటా నారు కూడా ఎంత నారు ఉంటుంది? అంటే నారు ధర ఎంత పడుతుంటుంది మీకు ఒక్కొక్క నారు? మాకు ఈ సాహో వెరైటీ అనేది వచ్చి ఒక మొక్క ₹1 లెక్కన ఇస్తుంటారండి. అచ్చా, రూపాయికి 1 మొక్క చొప్పున తెచ్చుకుంటారు అన్నట్టు. ఓకే. ఇది మీ టమాటా సాగు అనుభవం. చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి మీ టమాటా సాగు అనుభవం రైతులకు ఏమని చెప్తారు? టమాటా రైతులకు మంచి ఈ టైంను చూసి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో, అంటే ఒకేసారి 10 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా కాకుండా కొద్దిగా ఒక 2 ఎకరాలు ఒకసారి 2 ఎకరాలు అంటే ఒక నెల ఒక గ్యాప్ పెట్టి వేస్తూ వచ్చినారంటే ఒక దాంట్లో నష్టపోయినా కూడా ఇంకొక దాంట్లో అన్న మనం ఆదాయం తీసుకోవడానికి అదునుగా ఉంటుందని రైతు సోదరులు ఎవరైనా కానీ, కొంతమంది ఈ డాక్టర్లు, ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళంతా ఎలా చేస్తున్నారంటే ఇది ఒక బిజినెస్ టైప్లో 40 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకొని వేసేసి రైతులను బాగా డ్యామేజ్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేసుకుంటూ రైతుని చేసుకొని ఇచ్చినారంటే అందరూ బాగా సస్యశ్యామలంగా బతుకగలుగుతారు. ఓకే. మరి చూసారు రైతు సోదరులారా, మరి ఈ వీడియోలో మరి రైతు వెంకటరెడ్డి గారి సాగు చేస్తున్నటువంటి 15 సంవత్సరాల నుంచి వాళ్ళ టమాటా సాగు అనుభవాలు వాళ్ళు మనకి ఈ వీడియోలో పూర్తి సమాచారం, అంటే మొక్క నాటినప్పటి నుంచి పంట కోసేంతవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపడితే టమాటా మార్కెట్కి పోయేంతవరకు ఎలాంటి లాభాలు రైతు స్థాయిలో ఉంటాయి అనే విషయాలు వారి అనుభవాల ద్వారా తెలియజేశారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో టమాటా సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్మెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.